హలో అండి, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదండి. ఈరోజు మామిడికాయలు ఊరగాయ పడుతున్నానండి. రెండు కాయలు మార్కెట్లో ఉన్నాయని కొనుక్కొచ్చాను. అవి ఎలా పడుతున్నానో చూడండి. ఇది కోయడం చాలా కష్టం అనిపించింది. మామిడికాయ అండి, కుస్తీ పడ్డాను. ఎలాగైతేనే సాధించాను. నిదానంగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నానండి. ఇప్పుడు ఎలా ఊరగాయకి మనం పికిల్స్కి ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఇది జీడి ముక్కల ఊరగాయ అని కూడా అంటారు. ఇంకా టెంకి ముదరలేదండి, జీడి మట్టికే ఉంది. జీడి తీసేసి కోసి చేసుకోవాలండి. కొత్తగా కదా, టేస్టీ కోసం బాగుంటుందని చేసుకుంటాము. నిలవ పచ్చడి వేయరండి, ఈ 1 మంత్ వాడచ్చు. చూడండి, ముక్కలు ఒక లోటా అయ్యాయండి. ఆ లోటాకి నేను ఒక కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో కప్పుడు కారం, ఉప్పు, తర్వాత పసుపు, ఇంగ్రీడియంట్ మొత్తం కరెక్ట్గా చూడండి. పసుపు వేసాను, తర్వాత మెంతిపిండి కొంచెం ఒక 2 స్పూన్లు ఉండొచ్చు. తర్వాత ఆవపిండి అండి, ఆవపిండి ఒక గుప్పుడు తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇంట్లో ఉంది, అదే యూజ్ చేస్తున్నాను. అదంతా కలిపేస్తానండి. తర్వాత కారం వేసాను. ఏమేమి వేసానో తెలుసు కదా, చూసారు కదా. 1 by 1 ఉప్పు వేసాను, కారం వేసాను, పసుపు వేసాను, మెంతిపిండి వేసాను, ఆవపిండి వేసాను. ఇప్పుడు కలుపుతున్నానండి. నేను చేత్తోనే కలుపుతానండి, అలాగైతేనే బాగుంటుందన్న అనుకుంటాను. తర్వాత అది శనగ నూనె అండి. ఇది శనగ నూనె. నేను శనగ నూనె వాడతాను, నువ్వుల నూనె వాడతాను. నిలువ పచ్చడికి నువ్వుల నూనె వాడతాను. ఇది ప్రజెంట్ 1 మంత్ వాడే ఊరగాయ కాబట్టి నేను శనగ నూనె వేసానండి. ఎల్లుల్లిపాయలండి ఒక గుప్పుడు ఒలిసి పెట్టుకొని, మనం ఊరినంత వరకు ఉండము కాబట్టి ఎల్లుల్లిపాయ నిలవ పచ్చడికైతే పాయలుగా వేయొచ్చు. నేను కొంచెం కచ్చా పిచ్చా కొట్టాను. ఇది ఎంపటే వాడేసుకొని తినేసేది కాబట్టి, ఊరిందాక ఉండము కాబట్టి అందుకు కచ్చా పిచ్చా కొట్టి కలిపాను. ఇంగువ అండి, ఇంగు కొంచెం వేసేసి మనకి ఇష్టం ఎంతంటే అంత వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఎంత స్మెల్ వస్తుందో. ఇంగువ వేసేసరికి, ఎల్లుల్లిపాయ వేసేసరికి పచ్చడి అసలు ఆ స్మెల్కి తినేయాలనిపిస్తుంది. అంత కలర్ఫుల్గా ఉంది, చూసారండి ఎంత కలర్గా ఉందో. ఇలా రెడీ అయిపోయిందండి. ఏమీ లేదు, పెద్ద కష్టపడవలసిన అవసరమే లేదండి. ఇలా తయారు చేసుకోండి. మళ్ళీ ఈ కారం అయిపోయాక మళ్ళీ ఇంకోసారి పట్టుకోవచ్చు. ఓకేనండి, బాయ్ బాయ్.